గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని రమణయ్యపేట గ్రామ పంచాయతీ పరిధి గైగోలుపాడు ప్రాంతంలోని శ్రీ సిద్ధి వినాయక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయ ఇన్ఛార్జ్, టీడీపీ సీనియర్ నాయకులు మేకా లక్ష్మణమూర్తి, జనసేన రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాటికల వీరబాబు, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తదితరులు సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. గాయగోలుపాడు ప్రాంత అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. సాయిబాబా ఆశీస్సులతో నియోజకవర్గం అన్ని రంగాల అభివృద్ధి చెందాలని ప్రార్థించినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సాయిబాబాను ప్రార్థించినట్లు చెప్పారు. గైగోలుపాడులో బీసీ కళ్యాణ మండపం నిర్మించాలనే సంకల్పంతో స్థానిక నాయకులు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారని, నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధితో పాటు బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తికి ఫౌండేషన్ తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. టీడీపీ సీనియర్ నాయకులు సానా సతీష్ బాబు, కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ గైగోలుపాడులో బీసీ వర్గాల ప్రజలు అధికంగా ఉన్నందున వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీసీ కళ్యాణ మండపాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. దీనితో పాటు సాయిబాబా సేవా ధ్యాన మందిరం, అదనపు షెడ్ నిర్మాణాలను కూడా చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గతంలో పిల్లి అనంతలక్ష్మి, అప్పటి ఎంపీ పళ్లంరాజు, బొడ్డు భాస్కర్ రామారావు తదితరుల సహకారంతో ఈ నిర్మాణాల ఆలోచనకు రూపకల్పన జరిగిందని, పిల్లి సత్యబాబు ప్రత్యేక చొరవతో కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే పంతం నానాజీ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ తదితర ప్రజాప్రతినిధుల సహకారంతో పనులను ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు, దాతలు, నాయకులు సహకరించి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం ఆలయంలో భారీ అన్నప్రసాద వితరణ నిర్వహించారు. సానా సతీష్ బాబు సేవాదళం సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల బున్ని, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పాలిక సతీష్, గింజల శ్రీనివాసరావు, జున్నూరు బాబ్జీ తదితర నాయకులు, పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యాలతో ఉండాలని సాయిబాబాని కోరుకుంటున్నాం. ఇక్కడ పెద్దలు గౌరవనీయులు లక్ష్మణరావు గారు బీసీ కళ్యాణ మండపం కడతామనేసి సూచనలు ఉన్నాయి. అన్నీ కూడా రెడీ చేసుకున్నారు. మేము కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉంది కాబట్టి మేము అందరం కలిపి దీన్ని కళ్యాణ మండపం కట్టడానికి అందరం కూడా కృషి చేస్తాం. దీన్ని అందరూ కూడా సహకరించి, పెద్దలందరూ కూడా మాకు కళ్యాణ మండపానికి అందరూ కూడా సహకరించి లక్ష్మణరావు గారికి కాకినాడ రూరల్ నియోజకవర్గానికి కూడా మంచి కళ్యాణ మండపం కట్టాలని అందరూ ఆలోచిస్తున్నారు. దానికి అందరం కూడా మేము కృషి చేస్తాం. అందరూ ఈవేళ భగవంతుడిని ఆరాధిస్తూ వారందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలనేసి మేము అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మణరావు గారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఫౌండేషన్ వేసి మరి అప్పటి నుంచి దీన్ని రకరకాల ప్రతినిధులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మరి దీన్ని ఇంతవరకు తీసుకురావడం జరిగింది. ఇంకా కింద భాగాన్ని కూడా బీసీ కమ్యూనిటీ హాల్గా పెద్దలు లక్ష్మణరావు గారు తీర్మానించడం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి అక్కడ రాజకీయ పలుకుబడితో పరిసర ప్రాంతాల్లో నా నాయకులందరినీ కూడా సమీకరించుకుని దీన్ని మంచి కమ్యూనిటీ హాల్గా తయారు చేయడానికి అందరం కూడా కృషి చేసి ఈ గైగోలుపాడు ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడేలా కూడా చేస్తాం. ఏది ఏమైనా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అనేక మరి సాయిబాబా ఆలయాలు దర్శించడం జరిగింది. ఇక్కడికెళ్ళిన ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండి మరి వాళ్ళు కష్టించి పనిచేస్తున్న వ్యాపారాల్లో పైకి రావాలని, మరి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి రాజకీయంగా కూడా మరి నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందాలి, ప్రజాప్రతినిధులందరూ సమస్యలను దీవించమని కోరటం జరిగింది. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. ఈ గ్రామ పంచాయతీలోని మరియు ఇక్కడ నిర్మాణంగా ఉన్న ఖాళీ స్థలాన్ని తీసుకొని ఒక మండపాన్ని ఏర్పాటు చేయాలని వేళ సత్యబాబు గారు ఆకాంక్షించారు. ఆ విధంగానే నిర్మాణం జరిగింది. కానీ బాగా భారీ నిర్మాణం అవటం వల్ల, నిధులు తక్కువ అవటం వల్ల కొద్దిగా వెనకబడి ఉంది. దానికి నేటి ఎమ్మెల్యే పంతం నానాజీ గారు, ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు,
తంగెళ్ళ ఉదయ్ గారు, అందరూ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు కూడా సహకారంతో, సత్యబాబు గారు, అనంతలక్ష్మి గారు కూడా సహకారం తీసుకొని ఇక్కడ బీసీలు అధికంగా ఉన్న గైకులపాడు గ్రామంలో బీసీ కళ్యాణంగా తీర్మానం చేసుకున్నాము. ఇది బీసీ కళ్యాణ కింద తీర్మానం చేసుకుని ఇక్కడ కింద బీసీ కళ్యాణ మండపము, పైన షిరిడి సాయిబాబా ధ్యాన మందిరము, పక్కన ఒక షెడ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అందరూ సహకారంతో త్వరలో ఇది పూర్తి చేయడానికి నిధులు సమీకరిస్తున్నాము. అందరి ప్రజాప్రతినిధుల ఆకాంక్షతో సహకారంతో తప్పకుండా ఇది పూర్తి అవుతుందని, తప్పకుండా మరొకసారి ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు అనంతలక్ష్మి సత్యబాబు గారికి, ఎంపీ సానా సతీష్ బాబు గారికి, ఉదయ్ గారికి, ఎమ్మెల్సీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.